ఏనుగు సమత లెసన్స్ మనబడి ఛానల్కు స్వాగతం. టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన జాతీయాలు, సామెతలు, కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు క్విజ్ అండి. ఇప్పటివరకు మా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ మిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి. మరి క్విజ్ ప్రారంభిద్దామా? మిక్కిలి పొగరుబోత్తనాన్ని తెలియజేయే సందర్భంలో ఉపయోగించే జాతీయం. వేలెత్తి చూపు, కళ్ళు నెత్తికెక్కు, 3 కాలికి బుద్ధి చెప్పు, 4 కుందేటి కొమ్ము. సరైన సమాధానం 2 కళ్ళు నెత్తికెక్కు. బాహ్య ప్రపంచం తెలియని దాన్ని గురించి తెలియజేయు సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏది? గాలిమేడలు, కళ్ళు నెత్తికెక్కు, కూపస్థ మండూకం, కాలికి బుద్ధి చెప్పు. సరైన సమాధానం కూపస్థ మండూకం. అంటే మండూకం అంటే కప్ప, బావిలో కప్ప అన్నమాట. బాహ్య ప్రపంచం తెలియని వాళ్ళ గురించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాము. తర్వాత 3వది, అతిశయించు లేదా మించిపోవు అనే విషయాన్ని తెలియజేయు సందర్భంలో ఉపయోగించే జాతీయం. అయోమయం, తల్లదన్ను, చేజారిపోవు, భగీరథ ప్రయత్నం. సరైన సమాధానం 2 తలదన్ను. అతిశయించు లేదా మించిపోవడం ఇలాంటి సందర్భంలో వాడే జాతీయం ఏంటండి? తలదన్ను. ఎవరి దారి వారిదే, ఎవరి ఆలోచన వారిదే అనే సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏది? 1 అపద్ధర్మం, 2 ఎవరికి వారే యమునా తీరే, 3 చేజారిపోవు, 4 భగీరథ ప్రయత్నం. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. ఎవరి దారి వాడిదే, ఎవరి ఆలోచన వాడిదే అనే సందర్భంలో ఏం జాతీయం ఉపయోగిస్తామంటే 2వది ఎవరికి వారే యమునా తీరే అనే జాతీయాన్ని ఉపయోగిస్తాము. తర్వాత ప్రశ్న, తాత్కాలిక ఆనందం లేదా తక్కువ కాలపు ఆనందం అని తెలియజేయు సందర్భంలో ప్రయోగించే జాతీయం. 1 సలాం కొట్టు, 2 మొన్నాళ్ళ ముచ్చట, 4 లక్షోపలక్షలు, 4 ఆరు నూరైన. సరైన సమాధానం 3 నాళ్ళ ముచ్చట. తర్వాత ప్రశ్న, విలువైన దాన్ని నిరుపయోగం చేసిన సందర్భంలో ప్రయోగించే జాతీయం. 1 ఆపాదమస్తకం, 2 తామర తంపర, 3 వీధిపాలు చేయు, 4 ఆకాశ కుసుమం. సరైన సమాధానం 3వది వీధి పాలు చేయు. తర్వాత ప్రశ్న, ఏదైనా ఒక సన్నివేశం ఉచితంగా లేక గందరగోళంగా ఉన్నదని తెలుపు సందర్భంలో ఉపయోగించే జాతీయం. 1 రసాభాసం, 2 సలాం కొట్టు, 3 ఆపద్ధర్మం, 4 అయోమయం. సరైన సమాధానం 1 రసాభాసం. ఏదైనా గందరగోళ సమయంలో మనం ఈ జాతీయాన్ని వాడతాము. తర్వాత ప్రశ్న, మిక్కిలి అందగత్తె అని చెప్పాల్సిన సందర్భంలో వాడే జాతీయం ఏది? 1 అందాల భరిణ, 2 ఆరితేరు, 3 వ్రతభంగం, 4 అత్తేరు బత్తెంగా. సరైన సమాధానం 1 అందాల భరిణ. తర్వాత ప్రశ్న, అసాధ్యమైన పనులను సాధ్యం చేయు సందర్భంలో వాడే జాతీయం. 1 కుందేటి కొమ్ము, 2 వెన్నుపోటు, 3 కాలికి బుద్ధి చెప్పు, 4 భగీరథ ప్రయత్నం. సరైన సమాధానం 4 భగీరథ ప్రయత్నం. అసాధ్యమైన పనులను సాధ్యం చేసే సందర్భంలో ఏం జాతీయం వాడతామండి? భగీరథ ప్రయత్నం అనే జాతీయాన్ని మనం ఉపయోగిస్తాం. తర్వాత ప్రశ్న, భయపడి పారిపోయే సందర్భాన్ని తెలియజేయే సందర్భంలో
ప్రయోగించే జాతీయం. 1 తలలో నాలుక, 2 కళ్ళు నెత్తికెక్కు, 3 కాలికి బుద్ధి చెప్పు, 4 కలలోని వార్త. సరైన సమాధానం కాలికి బుద్ధి చెప్పు అంటే పరిగెత్తడం అన్నమాట. భయపడి పారిపోయే సందర్భాన్ని బట్టి మనం ఏ జాతీయాన్ని వాడతామో కాలికి బుద్ధి చెప్పు అనే జాతీయాన్ని వాడతాం. తర్వాత ప్రశ్న, ఒకరి యొక్క నైపుణ్యాన్ని సమర్థతను గూర్చి తెలియజేయాల్సిన సందర్భంలో వాడే జాతీయం ఏది? 1 వ్రతభంగం, 2 ఆరితేరు, 3 అందాల భరిణ, 4 వాతపడు. సరైన సమాధానం 2వది ఆరితేరు అనే జాతీయాన్ని మనం వాడతాం. తర్వాత ప్రశ్న, చక్కని రూపం కలది లేదా సౌందర్యవతి అని చెప్పాల్సిన సందర్భంలో వాడే జాతీయం. 1 బంగారు బొమ్మ, 2 అత్తరు బత్తెంగ, 3 వెన్ను చూపుట, 4 గాలి మేడలు. సరైన సమాధానం 1 బంగారు బొమ్మ. చక్కని రూపం కల సౌందర్యవతి గల వాళ్ళని ఏమంటాం మనము? బంగారు బొమ్మ అని అంటాం కదా. తర్వాత ప్రశ్న, మిక్కిలి అణకువగా ఉండటాన్ని తెలియజేయే సందర్భంలో వాడే జాతీయం. 1 కాలికి బుద్ధి చెప్పు, 2 తలలో నాలుక, 3 కలలో వార్త, 4 కత్తి మీద సాము. సరైన సమాధానం 2 తలలో నాలుక. తర్వాత ప్రశ్న, ఆదరించిన వానికే ద్రోహం చేశాడని తెలియజేయు సందర్భంలో వాడే జాతీయం ఏది? 1 కూపస్థమండూకం, 2 కాలికి బుద్ధి చెప్పు, 3 వెన్నుపోటు పొడుచు, 4 గాలి మేడలు. ఆదరించిన వానికే ద్రోహం చేశాడని తెలియజేసే సందర్భంలో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తామో? 3వది వెన్నుపోటు పొడుచు. సరైన సమాధానం వెన్నుపోటు పొడుచు. మరికొన్ని ముఖ్యమైన జాతీయాలు తెలుసుకుందామండి. ఈ జాతీయాలను తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీకు క్విజ్ రూపంలో సామెతలు ఉంటాయి. ఆలోపు మనం ఈ జాతీయాలు మరికొన్ని తెలుసుకుందాం. అయోమయం జాతీయం. ఇది ఎలాంటి సందర్భంలో వాడతామంటే, ఏమి చేయాలో తోచని స్థితిని గురించి చెప్పాల్సిన సందర్భంలో ఈ అయోమయం అనే జాతీయాన్ని మనం వాడతాం. తర్వాత పగటి కలలు, అసంభవమైన వాటిని గురించి ఊహిస్తూ కాలక్షేపం చేయడాన్ని గురించి చెప్పేటప్పుడు దీన్ని వాడతారు. అంటే ఏమి చేయకుండా ఉట్టిగా పగటి కలలు కంటూ కూర్చుంటారు కదా, అలాంటి సందర్భంలో ఈ పగటి కలలు అనే జాతీయాన్ని మనం వాడతాం. తర్వాత వీధి పాలు చేయు అంటే వ్యర్థం చేసే సందర్భంగా దీన్ని వాడతారు. ఏదైనా కూడా వ్యర్థం చేసే సందర్భంలో ఈ వీధి పాలు చేయు అనే జాతీయాన్ని వాడతారు. చేజారిపోవు, ఏదైనా తన చేతిలో నుండి పరిస్థితి మించిపోయిన విషయాన్ని తెలియజేయే సందర్భంలో ఈ జాతీయాన్ని దీన్ని వాడుతారనమాట. ఏదైనా తన చేతి నుంచి పరిస్థితి మించిపోవడం దాన్ని ఏమంటారండి? చేజారిపోవడం. తర్వాత నిమ్మకు నీరెత్తినట్లు అంటే ఎన్ని మాట్లాడుతున్నా కూడా ఆ మాటలకు తగిన ప్రతిస్పందన అనేది ఎదుటి వాళ్ళలో కనిపించదు. అలా లేకుండా ఉన్నప్పుడు అలా విని ఊరుకున్న వ్యక్తిని గురించి తెలియజేస్తారు. ఏంటి? ఈ జాతీయాన్ని నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు అని అంటుంటారు కదా, అలాంటి సందర్భంలో వాడతారు. తర్వాత అపురూపం అంటే మిక్కిలి గారాభంగా చూడబడే వస్తువును లేదా వ్యక్తిని గురించి కానీ తెలియజెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఎక్కువ గారాబం చేసి వాళ్ళని ఏమంటామో అపురూపంగా చూసుకుంటున్నాం అంటారు కదా, అలా. తర్వాత తలదన్ను అనే జాతీయాన్ని ఎప్పుడు వాడతాం? ఇందాక ఇది వచ్చింది కదండి, ఒకరిని మించిన వారు మరొకరు అని చెప్పవలసి వచ్చిన సందర్భంలో దీన్ని వాడతారు. తర్వాత పెన వేసుకొను, ఇద్దరి వ్యక్తుల మధ్య
లేదా రెండు వస్తువుల మధ్య గల అవినాభావ సంబంధాన్ని తెలియజేసినప్పుడు మనం ఈ జాతీయాన్ని వాడుతాము. తర్వాత ఆట పట్టించు, వేలాకొలం చేసే సందర్భంలోనూ సరదాగా మాట్లాడుకునే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాము. ఆట పట్టిస్తున్నారు అని అంటుంటారు కదా. తర్వాత మనసులో ముళ్ళు, ఎంత దుఃఖించినా పోని బాధను గురించి తెలియజెప్పే సందర్భంలో దీన్ని వాడతారు. ఇంకా మనసులో ముళ్ళులాగా అది బాధ పెడుతూనే ఉంటుంది కదా, అలాంటి బాధని ఏమంటారు, మనసులో ముళ్ళు అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు. తండోపతండాలు అంటే లెక్కించడానికి వీలు లేనంతగా వచ్చిన జనాన్ని గురించి తెలియజేయ సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. తండోపతండాలుగా వచ్చారు అంటారు కదా జనమంతా. తర్వాత తామర తంపర, ఎక్కువ అభివృద్ధి జరుగు అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతాము. తర్వాత జాతీయం తోక తొక్కిన తాచు, తనకు ఇష్టం లేని విషయం జరిగిందని విన్నప్పుడు కానీ, తనకు నష్టం కలిగిందన్న విషయం తెలిసినప్పుడు కానీ వాళ్ళు తోక తొక్కిన త్రాచులాగా పగబడతారు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. తర్వాత జాతీయం గొడ్డలి పెట్టు, శరవేగంతో అభివృద్ధి దిశగా కొనసాగుతున్న ప్రగతికి తీవ్ర ఆటంకం కలిగిన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. తర్వాత జాతీయం కుంభకోణం, ఒక కార్యక్రమంలో జరిగిన మోసాన్ని కానీ లంచగొండితనాన్ని కానీ తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతాము. సవతి తల్లి ప్రేమ అంటే తీవ్రమైన పక్షపాత బుద్ధిని ప్రదర్శించినప్పుడు అలాంటి సందర్భంలో ఇలాంటి జాతీయాన్ని ఉపయోగిస్తాం. సవతి తల్లి ప్రేమ అంటే తల్లి ప్రేమ ఎలాంటిది, సవతి తల్లి ప్రేమ ఎలాంటిది, ఆ పక్షపాత బుద్ధి అంటే డిఫరెంట్గా చూసేదాన్ని బట్టి ఈ జాతీయాన్ని వాడతారు. తర్వాత దున్నపోతు మీద వానపడు అంటే ఎవరు ఎన్ని చెప్పినా ఎంత సముదాయించినా మంకుపట్టు వీడని వాళ్ళ గురించి అలాంటి సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం. దున్నపోతు మీద వానపడు, ఎంత చెప్పినా ఇంకా వాళ్ళు వినరనమాట. తర్వాత జాతీయం నాలుక కరుచుకొను, పొరపాటుగా మాట్లాడి తర్వాత దాన్ని తప్పుగా గ్రహించి పశ్చాత్తాపడుతున్న సందర్భంలో దీన్ని వాడతారు. ఒకేసారి మనం నాలుక కరుచుకుంటాం కదా. తర్వాత జాతీయం విచ్చలవిడి, మితిమీరిన స్వేచ్ఛతో సంచరించే విధానాన్ని తెలియజేయు సందర్భంలో దీన్ని వాడుతారు. ఎక్కువ స్వేచ్ఛనిచ్చామనుకోండి ఇంకా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు, అలాంటి సందర్భంలో ఈ జాతీయాన్ని మనం వాడుతాము. తర్వాత దయ్యాలు వేదాలు వల్ల వేయడం, నిత్యం అకృత్యాలు అన్యాయాలు హింసలు చేస్తూ బయటకు మాత్రం మంచి మాటలు మాట్లాడడం, ధర్మోపదేశాలు చేయడం, ఇలా చేసే వ్యక్తులను గురించి తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని మనం ఉపయోగిస్తాము. తర్వాత సామెతలు క్విజ్ చూద్దామండి. మొదటి ప్రశ్న, వదల్చుకున్న విషయ వివరణను అత్యంత సునాయాసంగా చెప్పగలిగే తెలుగు ప్రక్రియ: 1 కల్పిక, 2 సామెత, 3 కథానిక, 4 పొడుపు కథ. సరైన సమాధానం రెండవది సామెత. సమత అంటే అర్థం: 1 పోలిక, 2 మార్గం, 3 ఆదర్శం, 4 ధర్మం. సరైన సమాధానం 1 పోలిక. సంస్కృత భాషలోనే ఈ పదం నుండి సామెత పుట్టింది. 1 నమత, 2 గమత, 3 సమత, 4 రహిత. సరైన సమాధానం మూడవది సమత. సమత అనే పదం నుండి సామెత పుట్టింది. సామెతలను సంస్కృత భాషలో ఏమంటారు? 1
ప్రహేళిక, 2 ప్రహసనం, 3 నాసిక, 4 లోకోక్తి. సామెతలను సంస్కృత భాషలో ఏమంటారు? 4వది సరైన సమాధానం 4వది లోకోక్తి అంటాం. తర్వాత ప్రశ్న, కోతికి డాష్ కాయ్ ఇచ్చినట్టు. ఈ సామెతను పూరించండి. 1 జామ, 2 కొబ్బరి, 3 దోస, 4 దానిమ్మ. సరైన సమాధానం కొబ్బరి. కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టు అనే సామెతను మనం వాడుతాం. తర్వాత ప్రశ్న, రాజుల సొమ్ము డాష్ పాలు. 1 నీళ్ళ పాలు, 2 నెయ్యి, 3 రాళ్ళ, 4 సేవల. సరైన సమాధానం 3వది రాళ్ళపాలు. రాజుల సొమ్ము రాళ్ళపాలు. తర్వాత చేతులు కాలిన తర్వాత డాష్ పట్టుకున్నట్లు. 1 చిగుళ్ళు, 2 పూలు, 3 నీళ్ళు, 4 ఆకులు. సరైన సమాధానం 4 ఆకులు. తర్వాత ప్రశ్న, పిట్ట కొంచెం డాష్ ఘనం. 1 బండి, 2 కూత, 3 తోక, 4 ఈక. సరైన సమాధానం 2 కూత. పిట్ట కొంచెం కూత ఘనం అని అంటారు కదండి. తర్వాత ప్రశ్న, రౌతు కొద్దీ గుర్రం డాష్ కొద్దీ రొట్టె. 1 నీటి, 2 వెన్న, 3 పిండి, 4 గంజి. సరైన సమాధానం 3 పిండి. పిండి కొద్దీ రొట్టె అంటాం కదా. తర్వాత ప్రశ్న, నిజం దేవుడెరుగు డాష్ పళ్ళ మెరుగు. 1 పాలు, 2 వాయువు, 3 నీరు, 4 తేనె. సరైన సమాధానం 3 నీరు. నిజం దేవుడెరుగు, నీరు పళ్ళ మెరుగు. కలిసి ఉంటే కలదు సుఖం. ఇది ఏ వాక్యం? 1 జాతీయం, 2 సామెత, 3 నానుడి, 4 పొడుపు కథ. కలిసి ఉంటే కలదు సుఖం అనేది సరైన సమాధానం సామెత. 2వది సామెత. పోరు నష్టం డాష్ లాభం. 1 పాలు, 2 పంట, 3 పని, 4 పొందు. పోరు నష్టం. సరైన సమాధానం పొందు. పొందు లాభం. తర్వాత ప్రశ్న, అడుసు తొక్కనేల డాష్ కడగనేల. 1 కాలు, 2 కడుపు, 3 చేయి, 4 ఏది కాదు. అడుసు తొక్కనేల. సరైన సమాధానం 1 కాలు కడగనేల. అడుసు తొక్కనేల, కాలు కడగనేల. అడుసు అంటే ఏంటి? బురద. బురద తొక్కడం ఎందుకు, కాలు కడగడం ఎందుకు. తర్వాత ప్రశ్న, అత్త సొమ్ము డాష్ దానం చేసినట్లు. 1 బావ, 2 కొడుకు, 3 అల్లుడు, 4 మామ. సరైన సమాధానం 3వది అల్లుడు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు అనే సామెత అంటూ ఉంటారు కదా. తర్వాత అంగట్లో అన్నీ ఉన్నా డాష్ నోట్లో శని. 1 అల్లుడి, 2 చెల్లెలి, 3 మామ, 4 బామ్మర్ది.
అంగట్లో అన్నీ ఉన్న డాష్ నోట్లో శని. సరైన సమాధానం అల్లుడి నోట్లో శని. అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ శని మాత్రం ఎక్కడుంది? అల్లుడి నోట్లో ఉంది అనేది ఏ సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తామో ఏమి చేయలేని స్థితిలో ఉపయోగిస్తాము. తర్వాత ప్రశ్న, వాన రాకడ డాష్ పోకడ తెలియదు. 1 త్యాగం, 2 ప్రాణం, 3 బండి, 4 దానం. సరైన సమాధానం రెండవది ప్రాణం. వాన రావడము మనకు తెలియదు, ఎప్పుడు వస్తుందో ప్రాణం పోయేది మనకు తెలియదు. తర్వాత ప్రశ్న, గోరంత డాష్ కొండంత వెలుగు. 1 ఇల్లు, 2 దీపం, 3 ప్రమిద, 4 స్తంభం. సరైన సమాధానం దీపం. గోరంత దీపం చిన్న దీపమే ఎంతో కొండంత వెలుగునిస్తుంది కదండి, అలాంటి సందర్భంగా వాడతాం. తర్వాత గుర్రం డాష్ దానా తప్పదు. తర్వాత ప్రశ్న, గుర్రం డాష్ దానా తప్పదు. 1 మూగదైన, 2 కుంటిదైన, 3 చెవిటిదైన, 4 గుడ్డిదైన. సరైన సమాధానం గుడ్డిదైన. 4వది గుడ్డిదైన. గుర్రం గుడ్డిదైనా దానా తప్పుతుందా? దానికి తిండి అయితే పెట్టాలి కదా, అది ఎలాంటిదైనా ఉపయోగిస్తాం. తర్వాత ప్రశ్న, దాసుని డాష్ దండముతో సరి. 1 ఒప్పులు, 2 రొప్పులు, 3 తప్పులు, 4 అందము. సరైన సమాధానం దాసుని తప్పులు. దండంతో సరి చేయొచ్చు అని అంటారు కదా, అలాంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తాం. తర్వాత ప్రశ్న, పులిని చూచి డాష్ వాత పెట్టుకున్నట్లు. 1 నక్క, 2 సింహం, 3 కుక్క, 4 ఎలుగు. సరైన సమాధానం 1 నక్క. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఒకరిని చూసి మనం ఏదో చేయబోవడం. తర్వాత ప్రశ్న, మెరిసేదంతా డాష్ కాదు. 1 ఇత్తడి, 2 వెండి, 3 రాగి, 4 బంగారం. సరైన సమాధానం 4 బంగారం. మెరిసేదంతా బంగారం కాదు అని అంటాం కదా. గుడ్డు వచ్చి డాష్ ఎక్కిరించినట్లు. 1 పిల్లను, 2 తల్లిని, 3 తండ్రిని, 4 తాతను. సరైన సమాధానం 1 పిల్లను. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు అంటాం. తర్వాత ప్రశ్న, తాతకు డాష్ నేర్పినట్టు. 1 వాంతులు, 2 దగ్గు, 3 నడకలు, 4 తుమ్ములు. సరైన సమాధానం 2 దగ్గులు. తర్వాత ప్రశ్న, గోరు చుట్టు మీద డాష్ పోటు. 1 బండ, 2 కర్ర, 3 పలుగు, 4 రోకటి. గోరు చుట్టు మీద రోకటి పోటు అంటాం కదా. గోరు చుట్టూ ముందే అది నొప్పి, తర్వాత రోకటి పోటు వేస్తే ఎలా ఉంటుంది, ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది. అలా దాని మీద ఇంకా బాధ మీద ఇంకో ఎక్కువ బాధ పెట్టడం అనే సందర్భంలో అలాంటి వాళ్ళకి ఈ సామెత ఉపయోగిస్తాం. పువ్వు పుట్టగానే డాష్. 1 కుమిలిపోవు, 2 పరిమళించు, 3 నలిగిపోవు, 4 ముకులించు. సరైన సమాధానం 2 పరిమళించు. పువ్వు పుట్టగానే పరిమళించును. మంత్రాలకు డాష్ రాలవు. తర్వాత ప్రశ్న, మంత్రాలకు డాష్ రాలవు. 1 చింతకాయలు, 2 దోసకాయలు, 3 మిరపకాయలు, 4 కాకరకాయలు. సరైన సమాధానం 1 చింతకాయలు. మంత్రాలకు చింతకాయలు రాలవు అని అంటుంటాం కదా,
తర్వాత ప్రశ్న, రొట్టె విరిగి డాష్ పడ్డట్టు. 1 నీటిలో, 2 నేతిలో, 3 నూనెలో, 4 ఆముదంలో. సరైన సమాధానం 2 నేతిలో. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు. మరికొన్ని తెలంగాణ సామెతలను చూద్దామా. అన్నం లేక కోతి రూపు, బట్టలు లేక బాంచ రూపు. దొప్పెటంబలి కోసం దోసిట్లంబలి ఒలకబోసే. తోచని పనికి తొక్కులాట ఎక్కువ. రొట్టెలోని కంటే తునకలోడే నయం. కన్ను పెద్ద కడుపు చిన్న. ఎన్నేషాలేసినా కూటికే, ఎన్నేండ్లు బతికినా కాటికే. అయినోళ్లకు ఆకుల్లా, కానోళ్లకు కంచాల్లా. అంతట నానిన అరికాలు కింద నానది. అంగడం పట్టి గొడ్డు, వంగడం పట్టి బిడ్డ. పొమ్మనలేక పొగ పెట్టినట్లు. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు. ఊరందరి దోదారి, ఉలిపి కట్టే దోదారి. సందిట్లో సడేమియ్య అన్నట్టు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. తవ్వెడిస్తే తంగెళ్ళు పీకాలి. ఇంటింటికో మంటి పొయ్యి. అడిగినట్లిస్తే కడిగినట్లయితుంది. కింద పడ్డ మీది కాలు నాదే. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. కుండ పగిలిన కుక్క గుణం తెలిసే. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు. పోచమ్మ కుండ పెడితే మైసమ్మ మాయం చేసే. పిల్ల పైలం ముల్లె పైలం. విత్త చిన్న విచారం పెద్ద. సుఖం వస్తే మొగం కడిగే తీరిక లేదన్నట్లు. సుఖం వస్తే మొహం కడిగే తీరిక కూడా లేదన్నట్లు. ఎక్కినోంది గుర్రం, ఏలినోంది రాజ్యం. ఉయ్యాల్లో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్టు. పండుగ అయినాక అల్లుడు వచ్చినట్లు. పందికొక్కు తన కిందికే తోసుకుంటుంది. పండిన చెట్టు మీదనే బండలు పడేదట. నాయకుడు లేక నాటకం ఆడినట్లు. అవన్నీ తెలంగాణలో ముఖ్యమైన సామెతలు అయితే మరికొన్ని ముఖ్యమైన జాతీయాలను చూద్దామండి. అగ్గి బుక్కుట అంటే కోపంతో ఉడికిపోవుట. ఉడుంపట్టు అంటే గట్టి పట్టుదలగా ఉండడం. ఒంటికోతి ఏకాకి, ఒంటరివాడు అనే సందర్భంలో వాడతాం. కడుపు కుటకుట అంటే ఓర్వలేనితనం. కాకిగోల భరించలేని శబ్దాలు. కుర్తిలో పడ్డ ఎలుక అంటే అటు ఇటు కాక ఇబ్బంది పడటం. కూసమిడిచిన పాము అంటే ఉల్లాసం, చలాకీతనంగా ఉండడం. కోడి మెదడు అంటే మతి లేకపోవడం. గాడిద మోత అంటే వెట్టి చాకిరి. గోడకేసిన సున్నం అంటే తిరిగి రానిది. చచ్చిన పాము అంటే ఏమి చేయలేని స్థితిలో ఈ జాతీయాన్ని వాడతాము. చంకల పిల్లి చెడు శకనం, కార్యహాని సంకేతం అనమాట. చంకల పిల్లి అంటే చెడు శకనాలు. ఈ ఏదైనా పని మొదలు పెడితే దానికి ఆటంకం కలుగుతుందనే గుర్తు. చుక్క తెగిపడ్డట్లు అంటే అకస్మాత్తుగా రావడం, అకస్మాత్తుగా వచ్చుడు. చూపుల గుర్రం అంటే కేవలం రూపం మాత్రమే అందంగా ఉండడం అన్నమాట. చూడ్డానికి అందంగా ఉండడం మాత్రమే. డూడు బసవన్న అంటే ఆలోచించకుండా ప్రతిదానికి తల ఊపుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం. నల్లి కుట్లోడు
బయటికి కనిపించకుండా హాని చేసేవాడు. నిండు చెరువు అంటే సమృద్ధిగా ఉండడం. నీళ్లు నములు అంటే ఏదైనా చెప్పడానికి సందేహించడం. మారిపోవు విషయాన్ని బలంగా అందజేయడం. నూరిపోయు అండి ఇది. నూరిపోయు అంటే విషయాన్ని ఏదైనా బలంగా అందజేయడం, ఆ విషయం అనేది స్ట్రాంగ్గా చెప్పడం అనమాట. పీనుగ సింగారం అంటే వ్యర్థం, ఏదైనా వ్యర్థమైన సందర్భంలో దీన్ని ఉపయోగిస్తాం. మసిబూసి మారేడుకాయ చేయడం అంటే మోసం చేయడం. మసిబూసి మారేడుకాయ చేయడం అంటే మోసం చేయడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం. కాకి బలగం ఎక్కువ బంధువర్గం కలిగి ఉండటం. మాటామంతి మన రాష్ట్రంలో దీన్ని మాటాముచ్చట అంటారు. తిలోదకాలు అంటే ఆశ వదులుకోవడం అనే అర్థంలో దీన్ని వాడతారు. ఏ ఎండకు ఆ గొడుగు అంటే సందర్భానుసారంగా ఆచరించి కాలం గడిపే వాళ్ళని. ఏ ఎండకు ఆ గొడుగు అనేది సందర్భానుసారంగా ఆచరించి కాలం గడుపుట అనమాట. కాలం గడిపి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలి అనుకుంటే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయండి. అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.